పిలిచినటువంటి యేసు క్రీస్తు ప్రభువారికి ప్రధానమైనటువంటి స్థానమును మన హృదయంలో ఆయనకి మనం అనుగ్రహించవలసిన వారై ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజలతో హగ్గై అంటాడు, దేవుడు హగ్గై ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుడు ఆయన మందిరాన్ని కట్టమని ఆజ్ఞాపిస్తే వారు దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించి దేవుని యొక్క మందిరాన్ని వారు కట్టకుండా వారి యొక్క గృహాలు కట్టుకుంటూ వారి యొక్క అవసరాల కొరకు వారు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యము క్రైస్తవులుగా, విశ్వాసులుగా. అట్టి విశ్వాసం మనకు లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. అట్టి విశ్వాసము, అట్టి సేవించే లక్షణము మనకు లేకపోతే దేవుని మనము సంతోషపెట్టలేము. అందుకే మనం చదివినటువంటి ఆ యెహోషువ గ్రంథము 24వ వచనంలో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము. యెహోషువ అంటాడు, దేవుడు ఆయన యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క సన్నిధి నాకు, నా కుటుంబానికి ప్రధానము అని చెప్పి యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చూస్తే ఆ యెహోషువ గ్రంథం వాళ్ళు చూస్తే మనం చదివినటువంటి ఆ యొక్క 2వ అధ్యాయంలో అక్కడున్నటువంటి ప్రజలందరితో ఇట్లా నేను ఏమన్నాడంట, మీ పితరులు అనగా అబ్రహామునకు నహోరుకునకు తండ్రి అయినటువంటి తెరాబు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి వారు ఏం చేశారంటే ఇతర దేవతలను వారు పూజించారు. వారి వల్ల నేను ఉండను, వారి వల్లే దేవునికి అభ్యంతరకరమైనటువంటి జీవితాన్ని నేను జీవించను. కానీ నేను ఏ విశ్వాసం అయితే దేవుడు నాకు అనుగ్రహించాడు ఆ విశ్వాసం నేను కలిగి ఉంటూ, నా విశ్వాసం నేను కాపాడుకుంటూ, ఏ ప్రభు అయితే నన్ను పిలిచాడో, ఏ ప్రభు అయితే నాకు ఇట్టి విశ్వాసం అనుగ్రహించాడో, నేను మాత్రమే కాదండి, నేను నా ఇంటి వారు యెహోవాను మేము సేవించదము అనేటువంటి ఒక తీర్మానం చేసుకుంటామని యెహోషువ. ఈ రాత్రి కాల సమయంలో రక్షణ పొందినటువంటి క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవుడ విశ్వాసురాల రోమపత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనము దేనికి దాసులుగా మనం ఉంటా ఉన్నాం? మన యొక్క జీవితంలో పాపములకు దాసులుగా ఉన్నామా, లేదా దేవునికి దాసులుగా మనం ఉంటా ఉన్నామా అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము 2వ భాగంలో చూస్తే ఏమనగా అక్రమము చేయుటకి అపవిత్రతకు అక్రమణకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగొట్టుగా. ఏది కలుగొట్టాయి? పరిశుద్ధత. ఏమండి? దేవుని యొక్క గుణలక్షణాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం దేవుని యొక్క పరిశుద్ధత. అది దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉన్నాడని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. రాత్రి కాల సేవలో ప్రియ క్రైస్తవ విశ్వాసి, మన దేవుని యొక్క గుణలక్షణంలో పరిశుద్ధత అనేది మనము కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యము. మనం ఎప్పుడైతే దేవునికి మనము దాసులుగా ఉంటామో, ఎప్పుడైతే ప్రభు మనకు యజమానుడిగా ఉంటాడో, మనము ఆయన సేవించేవారుగా మనం ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆయన అనుగ్రహించే ఆ పరిశుద్ధత ప్రభు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట ఉంటుంది, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనము చూడలేము. విశ్వాసం గురించి అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి అయితే ఇష్టలుగా ఉండలేము. అదే మాట హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూచుట అసాధ్యము. దేవుని యొక్క గుణలక్షణాల్లో అతి ప్రాముఖ్యమైన గుణలక్షణమైనటువంటి పరిశుద్ధత రాత్రి కాల సమయంలో మనం కలిగి ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుడు ఇచ్చినటువంటి నీతిని కాపాడుకోవాలి. దేవుని యొక్క గుణలక్షణాల్లో ఆయన ఏ విధంగా నీతిమంతుడిగా లోకంలో జీవించున్నాడు, ఏ విధంగా ఆయన పరిశుద్ధుడిగా జీవించున్నాడు, ఏ విధంగా పవిత్రంగా ఆయన జీవించున్నాడు, మనము కూడా ఆయన వల్లే జీవించడానికి, ఆయన నడిచినటువంటి మార్గంలో నడవటానికి మనము తీర్మానం చేసుకోవాలా. రక్షణ పొందినటువంటి మనము, మారుమనసు పొందినటువంటి మనము, ఇటు విశ్వాసమును కలిగి ఉన్నటువంటి మనము, విశ్వాసుల ప్రార్థనల సహవాసము, ఇటు సహవాసంలో
క్రైస్తవులుగా, విశ్వాసములో దేవునికి ఇష్టలుగా జీవించాలి. ప్రార్థన ద్వారా